బైక్ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ ఉంది. కర్ణాటకలో కూడా ఉంది, మన కేరళ ఉంది, మేడ్చల్ తుప్రాన్ హైదరాబాద్ ఉంది, నియరెస్ట్ దగ్గర మన యూనిట్ ఇవన్నీ తయారయ్యి మన మేడ్చల్ తుప్రాన్ ఉంది, రాజస్థాన్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఢిల్లీలో ఉంది. అసలు ఏడిఎంఎస్ మేనేజ్మెంట్ ఓన్ 4 ఫౌండర్స్. ఓకేనా, వాళ్ళ పేరులో ఫస్ట్ లెటర్ వాళ్ళు కూడా మెన్షన్ చేసుకోవాలి. టీ అంటే అశోక్, డి అంటే దిలావర్, ఎం అంటే మ్యారేజ్, ఎస్ అంటే షా, వాళ్ళ ఏడిఎంఎస్. 18 రకాల మోడల్స్ ఉన్నాయి. ఎవరికి ఏ మోడల్ కావాలో ఆ మోడల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మన కంపెనీ అక్కడ మేకింగ్ చేసి చేస్తున్నారు. ఓకేనా, చెప్తారు. ఓకేనా, అయితే ఇక్కడ 18 రకాల మోడల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఉన్నాయి, నాన్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. 50 ఎబో స్పీడ్ ఉంటే రిజిస్ట్రేషన్, ఒక పొల్యూషన్ లేకుండా అన్ని ఉండాలి రిజిస్ట్రేషన్. ఓకేనా, నాన్ రిజిస్ట్రేషన్ కంటే సేఫ్టీ కోసం ఎలిమెంట్, మనకు ఇన్సూరెన్స్ ఉండాలి మన సేఫ్టీ కోసం. అది ఓకేనా. అయితే ఇక్కడ 18 రకాల మోడల్స్ ఉన్నాయి కదా. నార్వేల్ అని 85,000 ఉంది. ఈ సాఫ్ట్ వెహికల్ 1,11,000. ఇది కమర్షియల్, బయట మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ బిజినెస్, వెజిటబుల్ బిజినెస్, వాటర్ క్యాన్లు, ఇంకా పెద్ద ప్రొఫెషనల్స్, దాన బస్తాలు అన్నీ వేసుకుంటుంది. ఒక 300 కిలోలు వస్తుంది. 10 ఇంచెస్ టైర్స్, డబల్ డిస్క్ బ్రేక్, డబల్ షాక్ అబ్జర్వ్, వెయిట్ బాగా వస్తుంది. మన అకాలిక్ బాయ్. ఇక్కడ జీటీఆర్ ఉంది. ఇప్పుడు మీరు సార్ పర్చేజ్ చేసిన కదా, ఒక షోరూంలో ఎక్కువ సేల్ అవుతున్న మీకు జీటీఆర్. ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీని హ్యాండిల్ చేయొచ్చు. స్కూల్ పిల్లలు దిగ్గడానికి కానీ మనం ఇద్దరం మా ఫ్యామిలీ హ్యాండిల్ చేయొచ్చు. ఈవో ఉంది, ఇది 1,30,000 తెలుగు సార్. ఈవో 1,30,000 సార్. ఏముంది, లెజెండ్ 1,60,000. రేసర్ ఇది 1,20,000. టీడీఎక్స్ ఇది 1,20,000. మంతా సేమ్ దీనిలా ఉంటుంది. లుక్ లైక్ ఇది డీటెయిల్ షాప్ తీసుకున్నాం 1,10,000. డీబీ మైన్ 70 స్పీడ్ ఉంటుంది. ఇదే 1,33,000 స్పీడ్ ఎక్కువ ఉండాలి డీబీ మైన్. అయితే ఇవే కాకుండా మనకు యూత్ ఉంటారు, లేకపోతే వీళ్ళ స్పోర్ట్ బైక్ ఇష్టపడుతుంది చిన్న బ్రేడ్ 1,70,000. స్పెండర్ టైప్ బాక్సర్ ఉంది 1,20,000. బ్రేడ్ 2.0 1,70,000. అయితే ఇవన్నీ 4 hours ఛార్జింగ్ పెడితే 100 నుంచి 120 1 year రేంజ్ వెళ్ళొచ్చు మన అమౌంట్ బట్టి. ఓకేనా, అయితే ఇవే కాక మన కంపెనీ 2025 అప్డేట్ వెహికల్స్ లాంచ్ చేస్తున్నాం. ఎవరికి ఏం కావాలో ఆ వెహికల్స్ లాంచ్ చేస్తుంది. అయితే ఒక స్కూటీ వస్తుంది 2025. అయితే 2 గంటల ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్స్. ఇవన్నీ 4 hours పెట్టాలి. తక్కువ ఛార్జింగ్ ఎక్కువ మైలేజ్. ఆ స్కూటీ లాంచ్ చేస్తుంది. మనం బయట కొద్దిగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, పర్సనల్ ఉన్న వాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్ బండి ఇష్టపడతారు అవునా, వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ మన కంపెనీ లాంచ్ చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్రోల్. ఇక్కడ గూడ్స్ ఆటోలు ఉన్నాయి. 4,70,000 టన్ వస్తుంది. 2,70,000 టన్ వస్తుంది. 150 కిలోమీటర్ మైలేజ్. ఇప్పుడు బయట మీరు ఈ కార్స్ చూస్తారు. ఈ కార్స్ బయట గ్రీన్ పెట్రోల్ అవి 400 కిలోమీటర్ రేంజ్ ఉంది. అయితే మన కంపెనీ 2025 దానికంటే ఎక్కువ రేంజ్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ రేంజ్ తీసుకొస్తుంది. ఇప్పుడు టాక్టర్లు వస్తున్నాయి. ఈ టాక్టర్స్ బయట 35-40 HP ఉన్నాయి కదా. అయితే మన కంపెనీ విత్ బ్యాటరీ మీకు 70 HP. ఓకేనా, అయితే 7 వయసు వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు అంటే వీళ్ళు డీలర్షిప్ పర్పస్ అంటారు. అంటే 2 years లోపు డీలర్షిప్ పర్పసెస్ ఏమైందంటే అప్పుడు కరోనా టైం అవునా, కరోనా వస్తుంది, కొద్దిగా ఎలక్ట్రికల్ వెహికల్స్ పేరుతున్నాయి, అప్డేట్ లేవు అప్పుడు. అయితే అప్పుడు ఏమైందంటే 2 years లోపు 40 షోరూమ్స్ ఓపెన్ అయింది. మొత్తం మీద షోరూమ్స్ ఒక 40 షోరూమ్స్ ఓపెన్ అయింది. ఇట్లా కాదు, ఇప్పుడు ఐడిఎంఎస్ కంపెనీ పబ్లిక్లో తీసుకోవాలి. పబ్లిక్లో తీసుకోవాలంటే పర్సన్ టు పర్సన్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ సేల్స్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ సార్ దగ్గర ఉంది కదా సార్, ఇప్పుడు సార్ పోయింది, సార్ పోయింది, మన పక్కింటి వాళ్ళకి చెప్తాం. అట్లా దర్శనం ఎక్కువ అవుతుంది అక్కడ. పబ్లిక్ అనేది ఉండి ద్వారా ఎక్కువ అమౌంట్ అనేది వస్తున్నాం అవునా. అయితే ఏమైందంటే 2 years తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ వచ్చినాక 1 year ఏమైందంటే ఒక 360 షోరూమ్స్ ఓపెన్ అయింది. షోరూమ్స్ ఇవ్వట్లేదు. 1 yearలో ఒక 360 షోరూమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇండియా లెవెల్లో టిల్ నౌ ఇప్పటి వరకు ఒక 1,500 షోరూమ్స్ ఉన్నాయి మొత్తం మీద షోరూమ్స్. అయితే ఇప్పుడు మన టీఎస్ ఎన్ని ఉన్నాయంటే ఒక 160 ఉన్నాయి. అట్లా చూసుకుంటే అమ్మకొండలు 2 ఉన్నాయి. జనగామ, మోత్కూరు, తిరుమలగిరి, భువనగిరి, బోడుప్పల్, దమ్మాయిగూడ, బోయినపల్లి, మనసల్పురం, కొత్తపేట, సుచిత్ర, ఎల్బీనగర్, గట్కేసార్. ఇప్పుడు 2 months అయినా సార్, 2 months గట్కేసార్ 2 months బట్ట తీసేది ఇది బట్ట. ఇక్కడ గట్కేసార్ దీనిలో బుక్ అయింది, యాదగిరిలో బుక్ అయింది. ఏపీలో మాత్రం ఒక 150 ఉన్నాయి సార్ షోరూమ్స్. ఓకేనా, అయితే మన ఏడిఎంఎస్ కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కంపెనీ ఉంది ఏడిఎంఎస్ కంపెనీ. అందులో ఏముందంటే మనకు స్మార్ట్ టీవీస్ కనుక్కున్నాయి. మనకు ఇక్కడ ఏంటంటే 32 inches నుంచి ఒక 120 inches వరకు ఉన్నాయి టీవీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న టీవీలు ఉంటాయి కదా సార్ మామూలుగా, ఆ టీవీలు మనం కొద్దిగా టచ్ చేస్తే బ్రేక్ కావచ్చు, భయమే తిరుగుతుంది మన ఇంట్లో. అయితే టీవీలు కావాలంటే ఏడిఎంఎస్ టీవీ అని యూట్యూబ్లో ఉంటుంది. మళ్ళీ మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూపిస్తుంది. మనం ఎట్లుందని మన మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని వైఫై బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటారు, అలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్మార్ట్ టీవీస్ ఉన్నాయి మనకు, స్కూటీస్, బైక్స్, ఆటోస్, ఇక్కడ ట్రాక్టర్, కారు, మినీ బస్, అప్కమింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేది
ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి మనకి 2025కు మన కంపెనీ లాంచింగ్ చేసింది. ఓకేనా సార్. అయితే పెట్రోల్ బండిలో మనం ఇండియన్ సీసీ చూసుకుంటాం 100 cc 120 cc పల్సర్ ఎంత సార్ 180 అంటే కదా అది ఎల్లో పల్సర్ గురించి నేను ఎక్కువ స్పెండ్ అని అంటాను. ఓకేనా. అయితే ఇలా బ్యాటరీ జస్ట్ ఒక 1200 వోల్టేజ్ నుంచి ఒక 7000 వోల్టేజ్ వరకు మనం బ్యాటరీ యూజ్ చేస్తున్నాం మైలేజ్ పర్పస్. ఓకేనా. ఈ బ్యాటరీ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ మనం 98% కానీ కట్ ఆఫ్ అయిపోతుంది, పేరనీకి అవకాశం ఉంది. కావాలంటే బర్నింగ్ బ్లాస్టింగ్ అని ఏడీలో సెర్చ్ చేయండి యూట్యూబ్లో, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు బయట డ్యూటీ చేస్తారు కదా సార్, బయట డ్యూటీ చేసి 10 గంటలకు వస్తారు, మీరు మంచి మొబైల్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు. ఇప్పుడు ఏముంది మనం బెడ్ మీద పెట్టి పడుకుంటాం. ఓకేనా. ఒకప్పుడేమో చైనా పీసులు జేబులో పెట్టుకోవాలంటే మనం భయం అది పేలేదు కదా. ఇప్పుడు మనం బెడ్ పక్కనే పెట్టుకుంటాం, ఎందుకంటే అది కటాప్ అయిపోతుంది. మనం మేలుకుంటే ఒకసారి తీసుకుందామంటే తెల్లారి తీసుకున్నాం ఫుల్ అయిపోతుంది, ఏం కాదు మనం. అవునా కదా. జరిగింది ఎట్లా మీకు ఎప్పుడన్నా పెట్టి పడుకుంటాం కానీ ఫుల్ అయిపోతుంది తెల్లారి. బ్యాటరీ హీట్ కాదు మన మొబైల్, అప్డేట్ మొబైల్స్ ఇది కింద పెట్టి పడుకున్నా కానీ 4 hours కానీ పడిపోతుంది మరి ఎన్సీబీ సిస్టంలో పడిపోతుంది మరి బ్యాటరీ. ఓకేనా. అయితే లేకుంటే మనకు చూడండి ఇక్కడ బ్యాటరీ మోటార్ ఈ రెండు ఏంటంటే వాటర్ ప్రూఫ్ మనం బ్యాటరీ మోటార్ మనకు వాటర్ ప్రూఫ్ మోటార్. ఓకేనా సార్. అయితే మనం వానలు కానీ రెయిన్లు కానీ మడుగులు ఉంటాయి అలా తిరిగినా మనకి ఏం కాదు, ఏంటంటే ఛార్జింగ్ పెడితే రిఫ్లెక్ట్ అవుతుందా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా తిరగచ్చు మనం. అది ఇక్కడ ఉన్నాం సార్ మనం ఇప్పుడు 4 hours ఛార్జింగ్ పెడుతున్నాం కదా. ఎంత కరెంట్ కాదుతుంది, ఒక 2 units కరెంట్ కాదుతుంది. 2 units ఎంత వస్తుంది ఖర్చు 10 నుండి 5 rupees వేసుకున్నా కానీ ఇక్కడ 10 rupees వస్తుంది ఎక్స్పెండిచర్. ఈ 10 రూపాయల ఖర్చుతో మనం 100 నుంచి 120 రేంజ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు సార్ తీసుకుంటే 180 కిలోమీటర్లు వచ్చింది మనం. ఓకేనా సార్. అయితే బ్యాటరీ లైఫ్ స్టైల్ ఎంత వస్తుంది అంటే 1,50,000 కిలోమీటర్స్ వస్తుంది బ్యాటరీ లైఫ్ స్టైల్ మొత్తం 1,50,000 కిలోమీటర్స్ వస్తుంది. అంటే కంపెనీ 10 years చెప్తుందని మనం 91% మనం చెప్తున్నాం కదా. కొద్దిగా తక్కువ చెప్పి ఎక్కువ ఏదైనా గుడ్విల్ బాగుంటుంది. మనం 7 years ప్రమోట్ చేస్తున్నాం. అయితే వారంటీ గ్యారెంటీ 3 years. అయితే ఒక బ్యాటరీ అంటే మనం 25,000 సార్లు పెట్టచ్చు ఛార్జింగ్. ఓకేనా. ఒక బ్యాటరీ 25,000 సార్లు ఛార్జింగ్ పెట్టింది ఒక మొత్తం బ్యాటరీ. మన బ్యాటరీ ఏంటంటే వారంటీ గ్యారెంటీ 3 years అని చెప్పింది కదా. రెడాన్ బ్యాటరీ, ఈ రెడాన్ బ్యాటరీ అనేది ఏంటంటే సెల్ సిస్టమ్ ఉంటుంది. ఒక 100 నుంచి ఒక 150 సెల్స్ ఉండేది. మనం బాగా తిరిగి ఒక సెల్ ఖరాబ్ అనేది దాన్ని రిమూవ్ చేసి రిప్లేస్ చేయవచ్చు, అంటే తీసేసి అట్టియచ్చు. ఓకేనా. అట్లా రిపేబుల్ బ్యాటరీ అంటే ఓకేనా. మన బ్యాటరీ కాస్ట్ ప్రస్తుతానికి ఒక 25,000 నుంచి 30,000 మధ్యలో ఉంది. రేపు రిపేర్ వచ్చి తగ్గవచ్చు. ఓకేనా సార్. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మీకు ఏమర్థమైంది సార్ మామూలుగా అయితే ఇక్కడ మనం 4 గంటల ఛార్జింగ్ పెడుతున్నాం, 2 గంటల కరెంట్ కాతుంది. అయితే ఇక్కడ 10 రూపాయల ఖర్చుతోనే మనం 100 కిలోమీటర్ సేవింగ్ మనం 100 కిలోమీటర్ వాళ్ళకి ఎంత వరకు పెట్టడం 220 వెళ్ళాలి. అయితే మినిమం కామన్ మ్యాన్ ఇవ్వాలి జాబ్ ఇస్తున్న వ్యక్తి ఒక మినిమం 100 రూపీస్ పెట్రోల్ వస్తుంది. అవునా కదా. అయితే ఇక్కడ జస్ట్ మనం ఏంటి 10 రూపాయల ఖర్చు 100 కిలోమీటర్స్ వెళ్తున్నాం, సేవింగ్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఎన్ని మనం పక్క పెట్టండి, ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ వెహికల్ వాడడం వల్ల సేవింగ్ మన ఉంది. మన ఎన్విరాన్మెంట్ను ప్రొటెక్ట్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం, నేచర్ కాపాడుతుంది వచ్చిన మనం ఒక ఇండియన్గా. అవునా కదా. ఒక ఇండియన్గా మనం నేచర్ అనేది ప్రొటెక్ట్ చేస్తున్నాం. దీన్ని వాడడానికి మనకు మంచి అవకాశం ఎలక్ట్రికల్ వెహికల్. ఓకేనా. అయితే ప్రస్తుతానికి సేవింగ్ అనేది ఉంది. ఒక 50 కిలోమీటర్ వల్ల 110 రూపీస్ పడాలి. డైలీ మినిమం తిరిగే వల్ల 100 రూపాయలు సేవ్ అవుతుంది దీనివల్ల. ఓకేనా. అయితే సేవింగ్ మనతో పాటు ఎన్ని మనం అయితే మనము టీ తాగే టైంలో కానీ జస్ట్ ఒక డైలీ 1 hour లాగా తీసుకుంటే మనం చేసే శాలరీ కొద్దిగా మనకు అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఈజీగా. నేను యాక్చువల్గా మెట్రో చేసాను సార్, యాక్చువల్లీ ఫుల్ టైం తీసుకున్నా, మంత్లీ కొంచెం డైలీ నేను మీలాగానే జస్ట్ అయితే ఇందులో ఒక ఐడి ఉంటుందని చెప్పిన సార్. ఒక ఐడి ఉంటుంది ఇందులో. ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే కంపెనీ నుంచి ఐడి రిజిస్టర్ చేస్తారు మన పేరు మీద. ఓకేనా. అయితే మనం బిజినెస్ చేసుకోవాలంటే ఏంటంటే వెహికల్ బుకింగ్ చేయమండి. ఎర్నింగ్ మనీ గురించి చెప్తున్నాం. ఒక 15,000 వెహికల్ బుక్ చేస్తే మనకు ఐడి యాక్టివేషన్ అవుతుంది. ఓకేనా. అయితే ఈ బుకింగ్ మీద మనం వేరే వాళ్ళకు ప్రమోట్ చేసుకుంటే కంపెనీ ఒక 5,000 ఇస్తుంది. ఓకేనా. అయితే కంపెనీ ఏమంటుంది, బండి తీసుకొని అయినా ప్రమోట్ చేయి, బయట బండి లేకుండా అయినా బుకింగ్ అమౌంట్ చేసుకోవచ్చు. ఓకేనా సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 1 lakh వెహికల్ తీసుకోవాలనుకుంటారు. ఓకేనా సార్. మటన్ వస్తున్నా ఈ 15,000 మనకు మైనస్ అవుతుంది సార్. మిగతా ఎంత సార్ మనకు 85,000 ఉంటుంది కదా. అయితే మీరు నెట్ పేమెంట్ కడతారా, మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు నెట్ పేమెంట్ కడతారో కట్టండి, లేకపోతే మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఓకేనా సార్. ఇక్కడ మనకు ఈ 15,000 అయితే వస్తుంది బండి మనకు అమౌంట్ పడి. సిబిల్ మంచిగా ఉంటే మనకు 15,000 వస్తుంది.
రోజు వెళ్ళాక ఏదో 100 రూపాయల పెట్రోల్ వస్తున్నాయి, ఇది ఈఎంఐ కట్టుకోండి. సార్ ఇప్పుడు నేను ఈఎంఐ కట్టలేను, కొద్దిగా మనకు కమిట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్ ఫీజులో బస్ ఫీజులో కొన్ని ఉన్నాయి. అయితే ఈ బుకింగ్ అమౌంట్ తోని మనం బిజినెస్ చేసుకోవచ్చు. బయట వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కనుక బండి మనం ఇప్పిస్తే ఒక 5,000 వస్తుంది. మీరు ఎన్ని బండ్లు అని చెప్పండి, అన్లిమిటెడ్ రెఫరల్ ఉంది. వేరే వాళ్ళకి కనుక మనం రెఫరల్ ఇస్తే 5,000 వస్తుంది. అయితే బుకింగ్ అమౌంట్ ఏంటంటే 1 మంత్ 2 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ రిఫండ్ చేసుకో. ఈ 15,000 మన వేసేది నాట్ రిఫండ్, అంటే వెహికల్ బుక్ చేసిన వాటిని రిఫండ్ చేసుకో. టైం ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది. ఓకే, అయితే ఇది ఎట్లుంటుందంటే ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ ఉంటుంది. రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సార్ చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫోన్పే లేని వాళ్ళకి మనం ఫోన్పే రెఫరల్ ఇచ్చామనుకో ఎంత వస్తుంది? 30 రూపాయలు ఉంటుంది. కాబట్టి చూడండి, అంటే ఫోన్పే లేని వాళ్ళకి మీ లింక్ పెడితే కంపెనీ అక్కడ 10 మందిని చేస్తే 1000 రూపాయలు ఇస్తుంది. నాకు కొత్త వాళ్ళకి ఫోన్పే లేని వాళ్ళకి మీరు రెఫరల్ ఇస్తే మనం ట్రాన్స్ఫర్ ఫస్ట్ ఆప్షన్ చేయాలని మనకు 100 రూపాయలు ఇస్తుంది ఫోన్పే కంపెనీ, గూగుల్ పే అయినా అంతే. అయితే ఇక్కడ అన్లిమిటెడ్ రెఫరల్ తీసుకోవచ్చు. ఓకేనా సార్? సార్ మీ పేరు మహేందర్ సార్ వచ్చింది ఎగ్జాంపుల్, బుకింగ్ చేసి మహేందర్ సార్. ఓకే, ఆయన ఏం చేసినట్టే ఫస్ట్ పర్సన్ ఒకళ్ళు బుక్ చేసింది, బుక్ చేయించింది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 5,000 వస్తుంది సింపుల్గా. ఇక్కడ సెకండ్ పర్సన్ బుక్ చేసింది, ఎంత వస్తుంది మనకు? 5,000 వస్తుంది. థర్డ్ పర్సన్ బుక్ చేసింది, ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఇక్కడ ఫోర్త్ పర్సన్ బుక్ చేసింది, ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఇక్కడ 10 మందిని బుక్ చేస్తే 50,000. మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 20 మంది బుక్ చేస్తే 1,00,000 రూపాయలు, 40 మంది బుక్ చేస్తే 2,00,000. అయితే ఇక్కడ ఏమైంది సార్? మనకు చేస్తేనే వస్తుంది కదా సార్, ఇది అవునా? చేస్తేనే వచ్చేది ఏంటి మనకు? యాక్టివ్ ఇన్కమ్. ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు గడిపేసరికి డిమాండ్ ఏరియా ఒక 10 లక్షలు పెట్టి మొబైల్ షాప్ పెట్టింది. ఓకేనా? అయితే రోజు పోయి షటర్ లేదు. అదే అంటే ఇది ఓకేనా? ఇది డైరెక్ట్ రెఫరల్. టీం వర్క్ ఎలా అంటే కంపెనీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జోన్లోకి, అంటే మన ప్రమేయం లేకుండా కానీ